సో డైలీ అటెండెన్స్ ఇక్కడ వేయించుకుంటారు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ అటెండెన్స్ వేయించుకుంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే కూడా షిఫ్ట్ టైమింగ్ అంటే ప్రీ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ ఇవన్నీ టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎవరన్నా అడుగుదాం. హాయ్ అన్న, మీ పేరు? అరవింద్. అన్న, ఎన్ని రోజుల నుంచి చేస్తారు అన్న ఇక్కడ? 5 years. 5 years. సో అంటే ఇక్కడ అటెండెన్స్ ఎట్లుంటుంది, ఎట్లా ఇస్తారు? అటెండెన్స్ మేము మాన్యువల్ కావాలి, ఓకే, చెప్పడం వల్ల పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా వేరే కంపెనీలలో బయోమెట్రిక్ అని చెప్పి ఇట్లా ఉంటుంది కదా. సో అంటే ఇక్కడ ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుందని? బయోమెట్రిక్ లేదు ఇక్కడ, ఓన్లీ మేము వస్తే బయోమెట్రిక్ పడదు ఇక్కడ. ఓకే, లోపల నుంచి వర్క్ చేసేస్తాం కాబట్టి మాకు పడడం వల్ల పడదు. ఓకే, అందుకని చెప్పేసి మాన్యువల్ మాస్టర్కి పడుతుంది. అంటే బయోమెట్రిక్ ఎందుకు లేదు అని అంటే లోపల వర్క్ చేసినప్పుడు ఆ డస్ట్ అదంతా అంటే ఏళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ బయోమెట్రిక్ రాదు కాబట్టి. సో అంటే ఇక్కడ ఎట్లుంటుంది ప్రాసెస్ అంటే మనం వచ్చి డైరెక్ట్ వచ్చినామని మన ఐడి చెప్పడమా లేకుంటే ఐడి నెంబర్ ఉంటుంది, మాన్యువల్ నెంబర్ అని ఉంటుంది. ఓకే, ఆ నెంబర్ అంటే ఆ నెంబర్ వాడ. ఓకే, నెంబర్ ప్రకారం చెప్తారా? అంటే మీరు లోపల వెళ్ళడానికి రెడీ అయిపోయారా మొత్తానికి? లోపల ఇప్పుడు నైట్ షిఫ్ట్ అయిపోయింది, డ్యూటీ అయిపోయింది. ఓకే, అంటే నైట్ షిఫ్ట్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? నైట్ 11 నుంచి వెళ్ళి పొద్దున 7 వరకు. ఓకే, అంటే ఇప్పుడు మీరు వర్క్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ వచ్చి అవుట్ టైం పడాలి. అవుట్ టైం పడాలి. ఓకే, మీ ఐడి నంబర్ ఎట్లుంటుంది? మీకు ఐడి కార్డ్ ఏమైనా ఉంటుందా? ఐడి కార్డ్ లేదు, మామూలు నెంబర్ చెప్పుకున్నాడు. ఓకే, ఉంటుందా? ఓకే, ఎంఎస్ ఉంటుంది. ఓకే, ఎంప్లాయ్ కోడ్ ఉంటుంది 1151 నాది. ఓకే, 1151 082. సరే, ఇప్పుడు ఎట్లా చేస్తావురా చెప్పు. అవుట్ కదా నువ్వు? 317 చెప్పిన సార్, చెప్పేస్తా. అవుట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోవడమే. సో డ్రెస్ ఏడా తీసేస్తారు మళ్ళీ ఇప్పుడు పెట్టాల దగ్గర. ఓకే, సో అంటే ఈ అన్నది నైట్ షిఫ్ట్ కాబట్టి సో అవుట్ వేసేసి వెళ్ళిపోతున్నాడు. సో అంటే ఎవరైతే వచ్చి ఇక్కడ అటెండెన్స్ తీసుకున్న తర్వాత అంటే అటెండెన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు. అంటే ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్ ఏరియా, అంటే ఎవరు ఎక్కడ వర్క్ వెళ్ళాలి ఏందని